నమస్తే. టైమ్ అండ్ డిస్టెన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో ఒక ముఖ్యమైన టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరం. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. కాలము దూరంలో ఒక చిన్న పార్ట్ ట్రైన్ బేస్డ్ క్వశ్చన్స్. సో రైలు ఆధారిత ప్రశ్నలు ఏంటి? రైలు ఆధారిత ప్రశ్నలు ఏంటి అంటే, రైలు ఆధారిత ప్రశ్నలు కూడా పూర్తిగా టైమ్ అండ్ డిస్టెన్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక రైలు ఒక వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది, లేదా ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ని ఎంత సమయంలో దాటుతుంది, లేదా సమాంతరంగా ఉన్న రెండు రైల్వే ట్రాక్ల మీద రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి, లేదా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ముందుగా చూడండి, ముందుగా ఒక ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇది ఒక రైల్వే ట్రాక్ అనుకుందాం. ఇది ఒక రైల్వే ట్రాక్ అనుకోండి. ఈ రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైను ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ డైరెక్షన్లో వెళ్తున్న రైలు ఒక స్తంభాన్ని లేదా నిలబడి ఉన్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది? ఒక స్తంభాన్ని లేదా నిలబడి ఉన్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది? ఎంత సమయము అన్నప్పుడు టైం అడిగారు కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ అంటే ఏంటిది? సో రైలు పొడవుని మనం దూరంగా తీసుకోవాలి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్తంభం అనుకుందాం, ఇది రైలు అనుకోండి. రైలు దీన్ని క్రాస్ చేయాలి అన్నప్పుడు కరెక్ట్ ట్రైన్కి వచ్చినప్పుడు ఇక్కడ టైం స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత టైం స్టాప్ చేస్తాము. అంటే దీన్ని రైలు అనుకున్నప్పుడు ఈ స్తంభాన్ని దాటాలి అంటే రైలు ఎంత పొడవు ఉందో అంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సో కాబట్టి రైలు స్తంభాన్ని దాటాలన్నా, నిలబడి ఉన్న వ్యక్తిని దాటాలన్నా, ఒక చెట్టుని దాటాలన్నా దూరము అన్నప్పుడు రైలు పొడవుని దూరంగా తీసుకోవాలి. జనరల్గా రైలు పొడవు అనేది మీటర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకు 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పొడవులు ఉన్న రైళ్ళు మన దగ్గర లేవు. మన రైలు అన్నీ కూడా 250 మీటర్లు, 300 మీటర్లు, లేదా 400, 500 మీటర్లు పొడవు ఉంటుంది. కాబట్టి జనరల్గా రైలు యొక్క పొడవుని మీటర్లో ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రైలు యొక్క వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వేగాన్ని మనము కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి మార్చి అందులో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? దూరము అన్నప్పుడు రైలు పొడవునే దూరంగా తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇది ఒక రైల్వే ట్రాక్ అనుకుందాము. ఇది ఒక రైల్వే ట్రాక్ అనుకోండి. సో ఇది ఒక ట్రైన్ అనుకుందాము. ఈ రైలు ఈ దిశలో ప్రయాణిస్తుంది. అయితే ఒక ప్లాట్ఫామ్ని లేదా బ్రిడ్జిని ఎంత సమయంలో దాటుతుంది? రైలు ఒక ప్లాట్ఫామ్ని లేదా బ్రిడ్జిని ఎంత సమయంలో దాటుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫార్ములా సేమ్ అదే. సో డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఈ ట్రైను ప్లాట్ఫామ్ని లేదా బ్రిడ్జిని దాటాలి అంటే రైలు ఎంత దూరం ప్రయాణించాలి? అంటే రైలు తన దూరాన్ని, రైలు యొక్క పొడవు మొత్తాన్ని కవర్ చేయాలి, ప్లస్ ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవుని కూడా కవర్ చేయాలి. అంటే డిస్టెన్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం? ఇక్కడ రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవులో మొత్తం తీసుకుంటాము. ప్లాట్ఫామ్ ఇస్తే ప్లాట్ఫాము, బ్రిడ్జ్ ఇస్తే బ్రిడ్జ్ తీసుకుంటాము. సో దూరము ఈజ్ ఈక్వల్ టు రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ లేదా బ్రిడ్జ్ పొడవు తీసుకుంటాం. అయితే ఈ రెండు పొడవులు కూడా మీటర్లో ఉంటాయి. స్పీడ్ మనకు కిలోమీటర్ పర్ అవర్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దూరాన్ని మీటర్లో అదేవిధంగా ఉంచండి, స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్కి మార్చండి. వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మార్చాలో మీకు తెలుసు, ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18 చేత, మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్కి మార్చాలి అంటే 18/5 చేత గుణించాలి. ఇది సెకండ్ పాయింట్. ఇందులో మరొక పాయింట్, థర్డ్ పాయింట్ ఏందో చూద్దాం. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, సమాంతరంగా ఉన్న రెండు రైల్వే ట్రాక్ల మీద ప్యారలల్గా రెండు రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఒకదాని పక్కన మరొకటి ట్రాక్లు ఉన్నాయి. సమాంతరంగా ఉన్న ఈ రెండు రైల్వే ట్రాక్ల మీద
రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి అనుకోండి. రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు అవి ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. మొదటి రెండు కేసులలో డిస్టెన్స్ బై స్పీడ్ అనే ఫార్ములా తీసుకున్నాం. డిస్టెన్స్ అంటే ఇచ్చిన రైలు యొక్క పొడవు తీసుకుంటున్నాము మొదటి దాంట్లో. రెండవ కేసులో డిస్టెన్స్ అన్నప్పుడు రైలు పొడవుతో పాటు ప్లాట్ఫామ్ లేదా బ్రిడ్జి పొడవుల మొత్తాన్ని తీసుకున్నాం. స్పీడ్, ట్రైన్ యొక్క స్పీడ్ ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకున్నాం. కానీ ఇక్కడ రెండు రైళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు రైళ్ళు ఉన్నప్పుడు స్పీడ్ అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ స్పీడ్ తీసుకోకూడదు, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. తెలుగులో సాపేక్ష వేగము అంటాం. సమాంతరంగా ఉన్న రెండు రైల్వే ట్రాక్ల మీద రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదానిని మరొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. అలాంటప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, దూరము బై సాపేక్ష వేగము తీసుకోవాలి. ఇక్కడ దూరము అంటే ఏంటి అంటే రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకోవాలి. దూరము అన్నప్పుడు రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకోవాలి. సాపేక్ష వేగము అన్నప్పుడు రెండు రైళ్ళ వేగాల వ్యత్యాసము తీసుకోవాలి. వ్యత్యాసం అంటే గుర్తుంచుకోండి, విలువ ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ ఉండాలి. డిఫరెన్స్ అన్నప్పుడు ద వాల్యూ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్. సో దూరము అన్నప్పుడు రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకుంటాము. సాపేక్ష వేగము రెండు రైళ్ళ వేగాల వ్యత్యాసం తీసుకుంటాము. ఇందులో 4 ముఖ్యమైన పాయింట్స్ ఉంటున్నాయి. ఇందులో రైల్లో 4 విషయాలు మనం చర్చించుకోవాలి. 3 పాయింట్స్ చెప్పుకున్నాము. వాట్ ఈస్ ద 4th పాయింట్? సమాంతరంగా ఉన్న రెండు రైల్వే ట్రాక్ల మీద రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే భయపడకండి, ఒకే ట్రాక్ కాదు, రెండు వేరువేరు ట్రాక్ల మీద సమాంతరంగా ఉన్న రెండు రైల్వే ట్రాక్ల మీద రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. దూరము బై సాపేక్ష వేగము. మరి ఇక దూరము ఏంటి? రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దూరము అంటే రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకోవాలి. రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగము అంటే రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ 3rd పాయింట్ 4th పాయింట్ రెండు గమనించండి. సమాంతరంగా ఉన్న రెండు రైల్వే ట్రాక్ల మీద రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణించిన, వ్యతిరేక దిశలో ప్రయాణించిన ఈ రెండు సందర్భాల్లో కూడా దూరము అంటే రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకుంటాము. రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణించిన, వ్యతిరేక దిశలో ప్రయాణించిన దూరము అన్నప్పుడు రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకోవాలి. అండ్ సాపేక్ష వేగము అంటే ఏంటి? ఇక్కడ చిన్న వ్యత్యాసం ఉంది, గమనించండి. రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగము అంటే రెండు రైళ్ళ వేగాల వ్యత్యాసం తీసుకుంటాము. వ్యతిరేక దిశలో అన్నప్పుడు రెండు రైళ్ళ వేగాల మొత్తం తీసుకుంటాము. ఇది విన్న తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో కొంతమంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దూరంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు? సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా టోటల్ చేయండి అని చెప్తున్నాం. తేడా ఎక్కడ వస్తుంది? రిలేటివ్ స్పీడ్ విషయంలో తేడా వస్తుంది. మరి ఎప్పుడు టోటల్ చేయాలి, ఎప్పుడు డిఫరెన్స్ చూడాలి అనే డౌట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోకుండా ఉండాలి అంటే ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరందరూ కూడా ఎన్నో సందర్భాల్లో రైలు ప్రయాణం చేసే ఉంటారు. ఒక్కసారి మీ పాత రైలు ప్రయాణం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ ట్రైన్ వెళ్తున్నప్పుడు అదే డైరెక్షన్లో మీ పక్క నుంచి మరొక ట్రైన్ వెళ్తుంది అనుకోండి. మీ యొక్క ట్రైన్ స్పీడు 60 km/h అనుకుందాం. మీ పక్కనే మరొక ట్రైన్ వెళ్తుంది. మీరు వెళ్తున్న డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు దాని యొక్క వేగము 80 km/h వేగంతో వెళ్తుంటే మీ కంటికి ఆ ట్రైన్ చాలా స్లోగా వెళ్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు అంటే ట్రైన్లో ఉన్నారు కాబట్టి మీకు తెలియదు, మీరు కూడా రన్నింగ్లో ఉన్నారు, మీ వేగం మీకు కరెక్ట్ తెలియదు. అయితే పక్క ట్రైను మీ కంటికి ఎలా కనబడుతుంది అంటే ఒక 20 km/h వేగంతో వెళ్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు? మీ ట్రైన్ యొక్క స్పీడు 60 km/h, దాని స్పీడు 80 km/h కాబట్టి చాలా స్లోగా వెళ్తున్నట్టు కనబడుతుంది. ఉదాహరణకి మీ పక్క ట్రైన్లో
మీ పక్క ట్రైన్లో విండో పక్కన మీ ఫ్రెండ్ ఎవరో కూర్చున్నారు అనుకోండి. సో అప్పుడు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు వాళ్ళని మనం చూడగలము, చూసి గుర్తుపట్టగలము. గుర్తుపట్టడమే కాదు, వారిని విష్ చేయగలిగేంత సమయం మనకు ఉంటుంది. అలా కాదు, మీకు ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు కొన్ని సెకండ్లలో ట్రైన్ మాయమవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్న ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు మన కంటికి కనబడుతుంది. కారణం ఏంటి అంటే, అప్పుడు మన యొక్క వేగము దాని యొక్క వేగము రెండు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనం గుర్తుంచుకోండి. సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాటి యొక్క మొత్తం తీసుకోవాలి. ఈ అంశాలు మీకు గుర్తుంటే రైలు ఆధారిత ప్రశ్నలు ఏవైనా కూడా మీరు సులభంగా చేయగలుగుతారు. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. ట్రైన్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని మనం పరిశీలిద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. 400 మీటర్ల పొడవు ఉన్న రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తే 72 km/h వేగంతో ప్రయాణిస్తే ఒక స్తంభాన్ని ఎంత సమయంలో దాటుతుంది? నిలబడి ఉన్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది? ఎలా అయినా సేమ్ అదే ఫార్ములా. నిలబడి ఉన్న వ్యక్తిని అన్నా స్తంభాన్ని అన్నా దూరము అంటే మనం ఏం తీసుకోవాలి? రైలు పొడవుని దూరంగా తీసుకుంటాము. సో దూరము 400 మీటర్లు రాసుకున్నాం. మన వేగం ఎంత? 72 km/h. దూరము మీటర్లో ఉన్నప్పుడు వేగము మీటర్/సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకు km/hలో ఉంది కాబట్టి దానిని మీటర్/సెకండ్లోకి మార్చుకోండి. అలా మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించండి. 18 1 18, 18 4 72, 4 × 5 ఎంత నాన్న? 20 మీటర్/సెకండ్. 20 మీటర్/సెకండ్. సో ఇప్పుడు దూరము మీటర్లో ఇచ్చారు, వేగము మీటర్/సెకండ్లో మనకు వచ్చింది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో కాబట్టి డిస్టెన్స్ 400 మీటర్లు బై స్పీడ్ ఎంత? 20. 400/20 అంటే 20 అవుతుంది. ఓన్లీ 20 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. 20 ఇది టైం కాబట్టి 20 సెకండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 400 మీటర్ల పొడవు ఉన్న రైలు 72 km/h వేగంతో 72 km/h వేగంతో ప్రయాణిస్తూ ఉంటే ఒక స్తంభాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే 20 సెకండ్ల సమయం పడుతుంది. 20 సెకండ్ల సమయం పడుతుంది. రెండవ ప్రశ్న రాయండి. 90 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు 90 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు నిలబడి ఉన్న వ్యక్తిని దాటడానికి 30 సెకండ్ల సమయం పడితే నిలబడి ఉన్న వ్యక్తిని దాటడానికి 30 సెకండ్ల సమయం పడితే రైలు పొడవు ఎంత? 90 km/h వేగంతో ప్రయాణిస్తున్న రైలు ఒక నిలబడి ఉన్న వ్యక్తిని 30 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత? మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు ట్రైన్ మిమ్మల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందో స్టాప్ వాచ్ ఆన్ చేసుకొని చూశారు. కరెక్ట్ 30 సెకండ్లలో ఆ ట్రైన్ మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ యొక్క స్పీడు 90 km/h అని మీకు తెలుసు. అప్పుడు రైలు యొక్క పొడవు ఎంత అన్నప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ మీకు తెలుసు. కానీ ఇక్కడ టైం సెకండ్స్లో ఉంది కాబట్టి స్పీడ్ మనకు ఎందులో ఉండాలి? మీటర్/సెకండ్లో ఉండాలి. టైం సెకండ్స్లో ఉన్నప్పుడు స్పీడ్ మీటర్/సెకండ్లో ఉండాలి కాబట్టి దీన్ని km/h నుండి మీటర్/సెకండ్కి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించండి. 18 1 18, 18 5 90. 5 × 5 ఎంత? 25. సో స్పీడ్ ఎంత? 25 మీటర్/సెకండ్. సో మనకి ఇప్పుడు ఆ రైలు యొక్క వేగము మీటర్/సెకండ్లో వచ్చింది 25 మీటర్/సెకండ్ అని. రైలు నిలబడి ఉన్న వ్యక్తిని దాటడానికి టైం కూడా ఇచ్చారు క్వశ్చన్లోనే 30 సెకండ్స్ అని. మరి రైలు యొక్క పొడవు ఎంత అంటే టైం ఇంటూ స్పీడ్. టైం 30 × 25. 3 × 25 ఎంత? 75. పక్కన 0 ఉంది కాబట్టి 0 రాయాలి. సో ఆ రైలు యొక్క పొడవు ఎంత అంటే 750 మీటర్లు అవుతుంది. రైలు యొక్క పొడవు ఎంత? 750 మీటర్లు అవుతుంది.
థర్డ్ క్వశ్చన్ రాయండి. మూడవ ప్రశ్న రాయండి. 225 మీటర్లు 225 మీటర్ల పొడవున్న ఒక రైలు 225 మీటర్ల పొడవున్న ఒక రైలు 90 km/h వేగంతో ప్రయాణిస్తే 90 km/h వేగంతో ప్రయాణిస్తే 125 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని ఎంత సమయంలో దాటుతుంది? 225 మీటర్ల పొడవున్న రైలు 90 km/h వేగంతో ప్రయాణిస్తే 125 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని ఎంత సమయంలో దాటుతుంది? ఒక రైలు ప్లాట్ఫామ్ని లేదా బ్రిడ్జిని దాటాలి అంటే దూరము అన్నప్పుడు ఏం తీసుకుంటాము? రైలు యొక్క పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క పొడవు తీసుకుంటాము. సో ఎంత అవుతుంది? 225 + 125 350 మీటర్ 350 మీటర్లు. ఇప్పుడు వేగం చూడండి, వేగం 90 km/h అందులో ఇవ్వడం జరిగింది. ఆ వేగాన్ని km/h నుండి మీటర్/సెకండ్లోకి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. 18 1 18 18 5 90. సో 5 × 5 ఎంత? 25. సో 25 మీటర్/సెకండ్ వచ్చింది. 25 మీటర్/సెకండ్ వచ్చింది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 350 మీటర్, స్పీడ్ ఈజ్ 25 మీటర్/సెకండ్. మరి టైం ఫార్ములా ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. దూరము 350 మీటర్లు, వేగము 25 ఉంది. దీన్ని మీరు డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 350/25. జనరల్గా చాలామంది చేసే పని ఏంది, చాలామంది అభ్యర్థులు చేసే పని ఏంటి అంటే 25 ఎక్కం చాలామందికి రాదు కాబట్టి ముందు 5 చేత క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ 5 చేత క్యాన్సిల్ చేస్తారు. కానీ చాలామందికి 25 టేబుల్ రాదు. బట్ టీశాట్ విద్యార్థులందరికీ 25 టేబుల్ వచ్చు. మీ అందరికీ వచ్చు, ఆ విషయం మీకు తెలియదు. ఎలా? ఏదైనా ఒక సంఖ్య చివరి 2 స్థానాలలో 2 సున్నాలు ఉన్నా, 25 ఉన్నా, 50 ఉన్నా, 75 ఉన్నా, ఏదైనా ఒక సంఖ్య చివరి 2 స్థానాల్లో 2 సున్నాలు ఉన్నా, 25 ఉన్నా, 50 ఉన్నా, 75 ఉన్నా, నో డౌట్ ఆ నెంబరు 25 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇక్కడ హారంలో 25 ఉంది కాబట్టి 25 చేత భాగించబడుతుంది. 350లో చివరి 2 స్థానాలు 50 ఉంది. 50 ఉంది కాబట్టి 350 కూడా భాగించబడుతుంది. మరి డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 25 1 25. మరి 25 ఎక్కడ రాదు కాబట్టి మరి ఎలా క్యాన్సిల్ చేయాలి అని మీరు అనుకోవచ్చు. 350ని నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. మొదటి భాగం 300, రెండవ భాగము 50. ఒక 100లో ఎన్ని 25లు ఉంటాయి? 4 25లు ఉంటాయి. ఒక 100లో 4 25లు ఉంటాయి. మరి 300లో ఎన్ని 25లు ఉంటాయి? 3 × 4 12 25లు ఉంటాయి. సో 12 ప్లస్ 50లో ఎన్ని 25లు ఉన్నాయి? 2 25లు. సో 12 + 2 ఎంత అంటే 14. 12 + 2 ఎంత? 14. అంటే 350/25 ఎంత అవుతుంది? 14. 14 సెకండ్లలో ఆ రైలు 125 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్ని దాటుతుంది. 225 మీటర్ల పొడవు ఉన్న రైలు 90 km/h వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే 125 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్ని 125 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని 14 సెకండ్లలో దాటుతుంది. 14 సెకండ్లలో. ఫోర్త్ క్వశ్చన్ రాయండి. మరొక ప్రశ్న రాయండి. 4వ ప్రశ్న రాయండి. 250 మీటర్లు 350 మీటర్ల పొడవులున్న 250 మీటర్లు 350 మీటర్ల పొడవులున్న రెండు రైళ్ళు వరుసగా 45 km/h అండ్ 99 km/h వేగాలతో 250 meter and 350 meter lengths of two trains are running at 45 km/h and 99 km/h. 250 మీటర్లు 350 మీటర్ల పొడవులున్న రెండు రైళ్ళు వరుసగా 45 km/h 99 km/h వేగాలతో ప్రయాణిస్తున్నాయి.
ఒకే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? రెండు రైళ్లు ఒకే దిశలో అన్నాను, సేమ్ డైరెక్షన్ అన్నాను. ఒక్కసారి థర్డ్ పాయింట్ గుర్తుకు తెచ్చుకోండి. ఏంటి చెప్పాను థర్డ్ పాయింట్? రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దూరం ఎలా తీసుకోవాలి? రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకుంటాము. సాపేక్ష వేగం ఎలా తీసుకుంటాము? రెండు రైళ్ళ వేగాల వ్యత్యాసం తీసుకుంటాము. సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత నాన్న? 250 ప్లస్ 350 ఎంత అవుతుంది? 600 మీటర్లు అవుతుంది. 600 మీటర్లు అవుతుంది. మరి సాపేక్ష వేగం ఎంత? రెండు రైళ్ళు సేమ్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి కాబట్టి సాపేక్ష వేగము వాటి యొక్క వ్యత్యాసము తీసుకోవాలి. 99 మైనస్ 45 అంటే 54. 54 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అయితే ఈ వేగము అనేది దూరము మీటర్లో ఉంది కాబట్టి వేగము మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ మనకు కిలోమీటర్ పర్ అవర్లో వచ్చింది కాబట్టి దీన్ని మీరు మీటర్ పర్ సెకండ్కి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించాలి. 18 1 18, 18 ముళ్ళ 54, 3 ఇంటూ 5 ఎంత? 15. సో రైలు యొక్క వేగము మీటర్ పర్ సెకండ్లో ఎంత అంటే 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 600/15. 15 4 60, పక్కన 0 ఉంది, 40 అవుతుంది. సో 40 సెకండ్లు. సో 250 మీటర్లు 350 మీటర్ల పొడవులో ఉన్న రెండు రైళ్ళు 45 కిలోమీటర్ పర్ అవర్ 99 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తే అవి ఒకదాని మరొకటి దానికి ఎంత టైం పడుతుంది అంటే 40 సెకండ్ల సమయం పడుతుంది. 40 సెకండ్ల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ రాయండి. మరో ప్రశ్న రాయండి. ఈ ట్రైన్ బేస్డ్ క్వశ్చన్స్ రైలు ఆధారిత ప్రశ్నల్లో మరో ప్రశ్న రాయండి. 350 మీటర్లు 450 మీటర్ల పొడవులున్న 350 మీటర్లు 450 మీటర్ల పొడవులున్న రెండు రైళ్ళు వరుసగా 88 కిలోమీటర్ పర్ అవర్ 88 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 92 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తున్నాయి. 350 మీటర్లు 450 మీటర్ల పొడవులో ఉన్న రెండు రైళ్ళు వరుసగా 88 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 92 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్లయితే అవి ఒకదాని మరొకటి ఏ సమయంలో దాటుతాయి? అవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్లయితే ఒకదాని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి? వ్యతిరేక దిశలో అన్నాను. దూరము ఈజ్ ఈక్వల్ టు రెండు రైళ్ళ పొడవుల మొత్తం తీసుకోవాలి. 350 ప్లస్ 450. 350 ప్లస్ 450 ఎంత అవుతుంది? 800 అవుతుంది. 800 మీటర్లు అవుతుంది. సాపేక్ష వేగము రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో అన్నాం కాబట్టి సాపేక్ష వేగము అంటే వాటి వేగాల మొత్తం తీసుకోవాలి. ఒకే దిశలో ఉన్నప్పుడు వాటి వ్యత్యాసం తీసుకుంటాము. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వాటి యొక్క టోటల్ తీసుకుంటామని మీకు ఆల్రెడీ చెప్పాను. 88 ప్లస్ 92 88కి ఈ రెండు కలపండి 90 అవుతుంది. 90 ప్లస్ 90 ఎంత అవుతుంది? 180. సో 180 కిలోమీటర్ పర్ అవర్. దూరము మీటర్లో ఉంది, వేగము కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలి? ఈ వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్కి మార్చాలి అంటే ఈ 180 ఎలా మార్చాలి? స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్కి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి.
5/18 చేత గుణించాలి. ఇక్కడ 18 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. చూడండి, 18 1 18, 18 1 18, 18 10 180. సో 10 × 5 ఎంత అంటే 50. 10 × 5 ఎంత? 50. 50 మీటర్ ఫర్ సెకండ్. 50 మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది. సో ఇప్పుడు టైం ఎంత అంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 800 అని వచ్చింది. 800 బై రిలేటివ్ స్పీడ్ ఎంత? 50 మీటర్ ఫర్ సెకండ్. 50 మీటర్ ఫర్ సెకండ్. దీన్ని మనం సింప్లిఫై చేయండి. 800/50. 800/50. సో ఇక్కడ ఈ 0 0 క్యాన్సల్. 80/5 అంటే ఎంత? 16. సో 80/5 ఎంత అంటే 16. సో 350 మీటర్లు, 450 మీటర్ల పొడవులు ఉన్న రెండు రైళ్లు వరుసగా 88 km/h అండ్ 92 km/h వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఒకదాన్ని మరొకటి దానికి ఎంత టైం పడుతుంది అంటే 16 సెకండ్ల సమయం పడుతుంది. 16 సెకండ్ల సమయం పడుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 300 మీటర్ల పొడవున్న ఒక రైలు 300 మీటర్ల పొడవున్న రైలు 82 km/h వేగంతో ప్రయాణిస్తే 300 మీటర్ల పొడవున్న రైలు 82 km/h వేగంతో ప్రయాణిస్తే 82 km/h వేగంతో ప్రయాణిస్తే రైలుకి వ్యతిరేక దిశలో 8 km/h వేగంతో ప్రయాణిస్తున్న రైలుకి వ్యతిరేక దిశలో 8 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక అమ్మాయిని రైలు ఎంత సమయంలో దాటుతుంది? ఒక అమ్మాయిని రైలు ఎంత సమయంలో దాటుతుంది? సో ఇక్కడ దూరము అన్నప్పుడు ఏం చేసుకుంటాము? రైలు యొక్క పొడవుని మనం దూరంగా తీసుకుంటాం. సాపేక్ష వేగము ఎంత? రైలు మరియు అమ్మాయి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సాపేక్ష వేగం అంటే ఆ రెండు యాడ్ చేయాలి అని మీకు చెప్పాను. సో 82 + 8 ఎంత అవుతుంది? 82 + 8 ఎంత? 90 km/h. సో దూరం మీటర్లో ఉంది, స్పీడ్ km/hలో ఉంది. కాబట్టి స్పీడ్ మనకు మీటర్ ఫర్ సెకండ్లో ఉండాలి. మీటర్ ఫర్ సెకండ్ ఉండాలి అంటే దీన్ని 5/18 చేత గుణించాలి. 90 × 18/5. ఇది 18 చేత క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 18 1 18, 18 5 90. 5 × 5 ఎంత నాన్న? 5 5 25. సో సాపేక్ష వేగం ఎంత వచ్చింది? 25 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది. 25 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది. సో నా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది? 300 మీటర్లను క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. రిలేటివ్ స్పీడ్ ఎంత? సాపేక్ష వేగము ఎంత? సాపేక్ష వేగం మనకు 25 రావడం జరిగింది. సో 300/25. 100లో 425s ఉంటాయని చెప్పాను. 300లో 3 × 4 12 ఉంటాయి కాబట్టి 12 సెకండ్స్. సో 12 సెకండ్లో అమ్మాయిని దాటుతుంది. ఈ విధంగా రైలు ఆధారిత ప్రశ్నలు చేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో విభిన్న మోడల్స్ ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు ఫస్ట్ మోడల్లో ఫార్ములా సంబంధించి, నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్తో పాటు జనరల్ క్వశ్చన్ చెప్పాను. ఇప్పుడు రైలు ఆధారిత ప్రశ్న గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియోస్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.